నాన్న 2 అక్షరాల బలం, 2 అక్షరాల బాధ్యత. ప్రతి మనిషి జీవితంలో మొదటి గురువు. మన చేయి పట్టుకొని ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాడు. మన ముందు కష్టాలకు నష్టాలకు కరిగిపోడు, బాధలకు భయాలకు లొంగిపోడు. పెనువారాలు తనుమోస్తూ చిరునవ్వుల పల్లకీలో మనల్ని ఊరేగిస్తాడు. ముళ్ళబాటలో తను నడుస్తూ మన భవిష్యత్తుకి పూలబాట వేస్తాడు. కటిక నేలపై తను పడుకొని మనల్ని తన గుండెపై నిద్రపుచ్చుతాడు. ఈ సమాజంలో మనకు ఒక గుర్తింపునిస్తాడు. తన కలల్ని మన కళ్ళతో చూస్తాడు. తన సంతోషాన్ని మనలో వెతుక్కుంటాడు. చిన్న వయసులో నాన్న చెప్పే ప్రతి మాట తీపిగా ఉంటుంది. చదువుకునే వయసులో ప్రతి మాట చేదుగా ఉంటుంది. అదే మనం సంపాదన మొదలుపెట్టినప్పుడు అవే మాటలు స్ఫూర్తిగా ఉంటుంది. మనం ఎంత ఎత్తు ఎదిగినా అది నాన్న వేసిన నిచ్చెన వల్లనే. మనం ఎంత గొప్పవాళ్ళమైనా అది నాన్న వేసిన పునాది వలన. సమయం ఎంత విచిత్రమైనదంటే తన భుజాలపై వేసుకొని పెంచిన నాన్నని మన భుజాలపై సాగనంపుతుంది. ఒక్క నాన్న గురించి మనకు తెలియాలంటే మనం నాన్న అయితే మాత్రమే తెలుస్తుంది. నాన్న మన విజయాలకి మౌనంగా మురిసిపోతాడు. మన కోరికల ఉచ్చులో నలిగిపోతాడు. మన ఆశయాల సాధనలో కరిగిపోతాడు. మన తప్పులకు సమాజం ముందు దోషిగా నిలబడతాడు. ప్రతి జీవి పుస్తకంలో నాన్న ఒక చెరిగిపోని అధ్యయనం. మన కోసం ఆలోచిస్తూ, మన కోసం తాపత్రయపడుతూ, మన కోసం పోరాడుతూ, మన కోసం ఓడిపోతూ, మన కోసం కష్టపడుతూ, మనకు వెన్నుదన్నుగా నిలబడుతూ తన జీవితాన్ని త్యాగం చేస్తాడు నాన్న. ఇంత చేసిన నాన్నకి మనం ఇవ్వగలిగింది ఒక్కటే, వృద్ధాప్యంలో తోడుగా ఉండటమే, తనల్ని చిన్నపిల్లవాడిలా జాగ్రత్తగా చూసుకోవడమే. వీలైతే మీ నాన్నతో ఒక్క మాట ఇలా చెప్పండి: నాన్న, మీరు నా జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన వారు. మీ వల్లనే నేను ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ నాన్న.